ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివామేకర్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విఘ్నాధిపతి మీకు క్షేమ, ధైర్య, ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖ సంతోషాలు చేకూర్చాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నాతోటి వ్యూవర్స్కి, యూట్యూబర్స్కి అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేసామో, అలాగే ముగ్గులు ఎలా వేసామో అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. అంతే, అంతకు మించి ఏం లేదండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. అలా టచ్ చేయడం వలన ఆల్ అని వస్తుంది. దానిపైన ట్యాప్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గణేష చతుర్థి కదండి. సో నేనైతే మార్నింగ్ ఇక్కడ ముగ్గేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి 7 డాట్స్ అండి, 7 చుక్కలు ఒకటి వచ్చేవరకు. ఇక్కడ లక్కీ చూడండి, నేనేదో కలర్ వేద్దాం అనుకుంటే లక్కీ వచ్చేసి ఇంకో కలర్ వేస్తూ ఉన్నాడు అనమాట. సరే వేయనీళ్ళు అని చెప్పేసి నేను కామ్గా మామూలుగా అయితే ఇది నార్మల్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి ముగ్గులు వేయడము. కానీ ఈ లక్కీ చేసిన పని వల్ల, లక్కీ వల్ల నాకు 2 అవర్స్ పట్టిందండి ముగ్గులన్నీ కంప్లీట్ చేసేసరికి. అక్కడ రంగేశాడు కలర్స్, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ట్రాక్టర్తో ఆటలాడుతూ ఉన్నాడు అనమాట. ఇలా అల్లరి చేస్తూ ఉంటాడు మా ఇంట్లో లక్కీ. మాకు కిల్లర్ అనమాట, సైలెంట్ కిల్లర్ లక్కీ. సో ఫైనల్గా ఇలా ముగ్గులు వేసేస్తూ ఉన్నానండి మార్నింగ్ టైంలో. లక్కీ గందరగోళం చేస్తూ నేను ముగ్గులు వేసుకుంటూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో మా ముగ్గులు, ఎలా వచ్చాయో, లక్కీ ఎలా ముగ్గు వేసాడో, కలర్స్ వేసాడో, అలాగే మీరు ఎలా ముగ్గులు వేసారో, ఏమేమి ముగ్గులు వేసారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా పండగ చేసుకున్నారో, పూజ ఎలా చేసుకున్నారో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా వేస్తా ఉన్నాడో, ముగ్గు పిండి ఎలా వేస్తా ఉన్నాడో చూడండి లక్కీ. అలా లక్కీ ముగ్గు పిండి పోస్తూ ఉంటే ఎక్కడ నా ముగ్గులో పోసేస్తాడో ఏమో, నా ముగ్గు ఎక్కడ పాడైపోద్దేమో అనేసి భయం వేస్తూ ఉందండి. అలాగే ముగ్గు ఫైనల్గా ఇలా వచ్చేసరికి ఎప్పుడెప్పుడు పాడు చేద్దామా అనేసి కుర్సీగా ఉండు లక్కీ. సో చిన్నగా ఎలాగోలా మెయింటైన్ చేసి పెట్టేసుకున్నా. ఇదైతే మా మెయిన్ రోడ్లో, మెయిన్ వాకిల్లో ఇది ముగ్గు అండి. ఇది మార్నింగ్ వేసే టైంలో వాన పడేలాగా ఉన్నది, అందుకే చిన్నగా వేసాను, వాన వస్తే పాడైపోద్ది అనేసి. ఇది వచ్చేసి సెకండ్ ముగ్గు అండి. ఇక్కడ కూడా చిన్నగా వేసేసాను. అలా మళ్ళీ లక్కీ వస్తే ఎక్కడ పాడు చేసి పెట్టాడో ఏమో అనేసి చిన్నగా ముగ్గేసాను. ఇది వచ్చేసి థర్డ్ ముగ్గు అండి. ఇలా మెయింటైన్ చేసేసాను థర్డ్ ముగ్గు. ఇది వచ్చేసి ఫోర్త్ ముగ్గు అండి. మా ఇంట్లో ముగ్గులు వేయాలంటే ఇలా కష్టం అండి. మొత్తం 4 ముగ్గులు వేయాలన్నమాట. ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ 4 ముగ్గులు వేసుకోవాలి. లక్కీతో చాలా కష్టం అండి. ఫైనల్గా ముగ్గులు అయితే అయిపోయాయి. సో మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ముగ్గులు ఎలా వేసారో తెలియజేయండి. సో ఫైనల్గా ఇలా పూజ చేసే దగ్గరకు వచ్చేసామండి. సో ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉన్నాను, పూలతో అలంకరిస్తూ ఉన్నాను దేవుళ్ళని. సో ఇలా అలంకరించుకున్నాను, ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్ మాది ఇలా సింపుల్గా చేశాను నేనైతే పూజ. నేనైతే ఎక్కడ వినాయకుడి బొమ్మ అయితే తీసుకొని రాలేదండి. ఉన్న దాంట్లోనే పూజ చేసుకోవాలి, కానీ లేని దానికోసం ఆరాటపడకూడదు అని చెప్పేసి నేను ఎక్కడ ఏం తీసుకురాలేదు. బట్ గణేష పటం ఉంది కదా, సో పటానికి పూజ చేసుకున్నాము. ఇక్కడ ఫైనల్గా పూజ చేసేస్తూ ఉన్నానండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి మాది. ఎలా వచ్చిందో
మా పూజ ఎలా ఉందో, మా ముగ్గులు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో. అలాగే మీరు ఎలా పూజ చేసుకున్నారో, మీరు ప్రసాదం ఏమేమి చేశారో, ఏమేమి ఐటమ్స్ చేశారో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే చిత్రాన్నం, పులిహోర, అలాగే పాయసం, ఉండ్రాళ్ళు అవి చేశానండి. సో మీరేం చేశారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మా పూజ విధానం ఎలా ఉందో కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. అలాగే సరదాగా తీసుకున్న కొన్ని పిక్స్ వీడియోలో యాడ్ చేశానండి. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.